విజయముతో కూడిన ఆనందం. చెప్పనా మీకు ఈ మాట? విజయముతో కూడిన ఆనందం ఎలా ఉంటుంది? ఒక వ్యక్తి ఫస్ట్ ర్యాంకులో పాస్ అయ్యాడండి, ఎంత ఆనందంగా ఉంటాడు? విజయం సాధించా, విజయం నన్ను వరించింది అని సంబరపడిపోతాడు. అదే రీతిగా ఫస్ట్ క్లాస్లో ఫెయిల్ అయ్యాడు, అతని ముఖం ఎలా ఉంటుంది చెప్పండి? ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వ్యక్తి ఏమో విజయహాసంతో ఊరేగుతున్నాడు, రంకెలు వేస్తున్నాడు. ఫస్ట్ క్లాస్లో ఓడిపోయిన వ్యక్తి, ఫెయిల్ అయిన వ్యక్తి ఏమో విజయహాసం చేయలేడు. ఏదో నవ్వాలి గనక నవ్వాలి, మందిరానికి వచ్చాను గనక, వాక్యం వినాలి గనక, ఆరాధనలు నిలబడాలి గనక, పాటలు పాడాలి గనక, ప్రార్థన చెయ్యాలి గనక మనం వచ్చి ఏదో మొక్కుబడిగా వెళ్ళిపోయేవారిగా కాదు. దేవుని సందులో యూదా గోత్రపు సింహమైన పిల్లలుగా విజయహాసము చేసేవానిగా దేవుడు మనల్ని నిలబెట్టబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. విజయహాసం మీ కుటుంబాల్లో కలగబోతుంది. ఆమేన్ చెప్పండి. విజయహాసం మిమ్మల్ని వరించబోతుంది. ఆమేన్ చెప్పండి. ప్రతిరోజు విజయమే, ప్రతిరోజు ఆనందమే, సమస్యల్లో కూడా ఆనందించే వారిగా మనం మార్చబడాలండి. ఆమేన్ చెప్పండి.